హలో అందరికి. మీ అందరికీ తెలిసిందే కదా! గ్యాస్ దొరకట్లేదని చెప్పి. మేము 4 రోజులు అయింది మా రూమ్‌లో గ్యాస్ అయిపోయి. 4 రోజులు బట్టి గ్యాస్ కోసం తిరుగుతుంటే ఎక్కడ గ్యాస్ లేదు. ఆఖరికి దాన్ని తెచ్చి అక్కడ పెడతా ఉన్నాం అనమాట గ్యాస్‌ని. నేను అదుక్కుని బిర్యానీ తిన్నా. భలే ఉంది. అందుకే ఈరోజు కూడా అక్కడికే వెళ్ళాను. ఆ అంకుల్ చూడండి ఎంత చేస్తున్నాడో. నిన్న పొయ్యి మీద చేసాడు. ఈరోజేమో కట్టెల మీద చేస్తున్నాడు. రేపు తీస్తాడో లేదో డౌట్ అన్న కూడా. మన కోసమే ఫస్ట్ వచ్చామనమాట. ఏం చేస్తున్నాడు అన్న అంకుల్ అటు ఇటు తిరిగి దమ్ పెట్టి ఇంకో మన కీరాలు కూడా తెచ్చుకున్నాము. మంచిగా ఎండ ఎక్కువుందనమాట. కీరా, నిమ్మకాయ కొంచెం కోసి బిర్యానీ అయ్యాక తిందామని మనకే తీస్తున్నాడనమాట. బిర్యానీ అయితే సూపరనమాట. 60 రూపీస్‌కి అంత బాస్మతి రైస్ ఇస్తారని నేనెప్పుడు అనుకోలేదు. ఎప్పుడు బెంగుళూరు పక్కనే వచ్చి 1 ఇయర్ అయింది గానీ, ఈ పక్కనే ఉండే గల్లీలో ఉన్న బిర్యానీ నాకు తెలియలేకపోయింది. 1 ఇయర్ పట్టింది బిర్యానీ చూడడానికి. బిర్యానీ అయితే సూపరుందనమాట. అంకుల్ నేను రైస్ ఒకటే వేయమంటే నాకొక పీస్ కూడా ఏసాడు. యెస్, పీస్ కూడా చాలా బావుంది. నెక్స్ట్ టైమ్ మనం పీస్‌తో ట్రై చేద్దాం. తొందరగా గ్యాస్ రావాలని అందరూ ప్రేయర్ చేయండి గైస్. నిన్న బయట ఫుడ్ తినలేకపోతున్నాను. నా బాధలు ఎవరికి చెప్పుకోమంటారు చెప్పండి? సరే మరి, మరిన్న వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.